మీ క్లాసెస్‌లో అటెండ్ అయిన ఒక అమ్మాయికి క్లాసెస్ వింటుంటే, ఒక గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ తను సాధించింది అని. అది గూడా కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే అని విన్నాను. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా సాధ్యమా? ఏదైనా సాధించవచ్చా? అది ఎలా? అవునండి. మా క్లాస్‌లో ఒకరైన శివలీల గారి యొక్క వాళ్ళ డాటరు చందనకు గవర్నమెంట్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ సీట్ అనేది రావడం జరిగిందండి. సో, ఏంటి సార్ ఎలా పాసిబిలిటీ అయితే చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిల్స్ ఉంటాయి మేడం. టాలెంట్ బట్ అవకాశాలు రావాలి. ఆపర్చునిటీస్ రావాలి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. దానితో పాటు మనకు అదృష్టం కూడా ఉండాలి. అన్నీ ఉండాలి మేడం. అంటే చూడండి మన కృషి ఉండాలి. దానికి అదృష్టం ఉండాలి. ఎప్పుడైతే దానికి యాడ్ అవుతదో మనకు సక్సెస్ వస్తుంది. అయితే ఎలా వచ్చింది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేనేంటంటే రకరకాల టెక్నిక్స్ నేర్పిస్తుంటా మేడం. సో, అందులో మెయిన్ ఏందంటే మేడం మీకు విజులేషన్ అనే ఒక ప్రక్రియను నేను చేసింది. అంటే విజులేషన్ అంటే గొప్పగా ఊహించుకోవడం. నిజంగా ఆ సీట్‌లో వచ్చినట్టుగా ఆర్ సక్సెస్ అయినట్టుగా. ముందుగా రాస్తున్నంత సేపు కూడా నాకొస్తుందని నమ్మడం. ఎస్పెషల్లీ మన క్లాసెస్ ఎలా హెల్ప్ అవుతాయంటే ఎవరికైనా మేడం అంటే 8 సంవత్సరాల నుంచి మొదలుపెడితే 80 ఇయర్స్ వరకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎలా హెల్ప్ అవుతాయంటే క్లాసెస్‌లో వారిలో నమ్మకాన్ని క్రియేషన్ చేస్తాయి. ముందు ఏదైనా సరే సాధించగలను అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే మనం సాధించగలుగుతాం దేన్నైనా సరే. కొంతమందికి రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఎలా వచ్చాయంటే వాళ్ళ ఎనర్జీ స్థాయి పెంచుకున్నారు, మార్చుకున్నారు. అదే విధంగా ఇప్పుడు చంద్రన్ గారికి కూడా ఎలా అయితే మెడికల్ కాలేజ్ సీట్ వచ్చి రకరకాల మందికి వచ్చిందంటే ఇది ఒక్కళ్ళకే కాదండి. రిజల్ట్స్ చాలా మందికి కొంతమందికి మనీ పరంగా రిజల్ట్స్ వచ్చాయి.